అంటే ఏమైందంటే వాస్తవంగా ఫస్ట్ ఎన్‌డీడీబీకి పంపించారు శాంపిల్స్. ఆ పంపించినప్పుడు ఆ గుజరాత్‌కి సంబంధించిన సంస్థ కొన్ని సస్పిషియస్ వ్యక్తం చేసింది. అంటే ఉండడానికంటే కొంత క్వాలిటీ ఎక్కువున్నాయి. ఇవి చూసినప్పుడు ఇట్లాంటివి కలిసే అవకాశం ఉండొచ్చును అన్నటువంటిది. దాంట్లో సరిగ్గా మనం గనక ఆహ్, ఆహార విభాగం వాళ్ళని లేకపోతే దాన్నేమంటారు వెటర్నరీ వాళ్ళని కూర్చోబెట్టి అడిగితే దానికి అసలు అర్థాలు చెప్తారు ఏంటనేది. ఇప్పుడు గేదెలకి మనం కుడితి పెడతాం. ఆ కుడితి అవును. పెట్టినప్పుడు చేపలు తినేవాళ్ళు ఆ చేపల్ని అయి చేశాక వ్యర్థాలుంటాయి కదా! చేపల వ్యర్థాలన్నీ గూడా హ్మ్. దాంట్లో పోసేస్తారు తొట్లల్లో. అట్లాగే గుడ్లు తినేవాళ్ళు ఆ గుడ్లు అందులో పోసేస్తారు. ఇప్పుడు మనం విదేశీ పాలన ఎందుకు తీసుకోవట్లేదు? ఆహ్, ఇప్పుడు మనకి అమెరికా అడ్డుపడుతోంది. అమెరికా పంపిస్తానంటుంది. తక్కువకిస్తానంటుంది. మనం ఎందుకు వద్దంటున్నాం? మాంసాహార పాలవుతాయని. అంటే అక్కడ ఆ దేశాల్లో వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు దాదాపుగా 99.99% నాన్ వెజ్ తింటారు. ఆ నాన్ వెజ్ తినేటటువంటి వాళ్ళు ఆ వ్యర్థాలని అక్కడ ఆవులకి, గేదెలకి కుడితిగా ఇస్తారు వాళ్ళు. అయి తిని, అయి తాగి ఆ వాటిటితో అవి ఇచ్చిన పాలులో మాంసాహారానికి సంబంధించిన కంటెంట్స్ ఉంటాయి. కాబట్టి మనం వద్దంటున్నాం ఇండియాలో. ఇది చాలా మందికి అర్థం కాని విషయం. అట్లాగే ఇక్కడ గూడా నాన్ వెజ్ తినేటటువంటి వాళ్ళు ఇప్పుడు పల్లె ప్రాంతాల్లో గేదెలను పెంచేవాళ్ళైనా, ఆవులను పెంచేవాళ్ళైనా 100కి 90 మంది నాన్ వెజ్ తింటారు. మీరు మామూలుగా వెజిటేరియన్ ఎక్కువగా ఎవరైనా ఉండేది బ్రాహ్మిన్స్, వైశ్యాసు ఇట్లాంటి వాళ్ళు. వాళ్ళు ఆవులు, గేదెలు పెంచేవాళ్ళు ఎంతమంది ఉంటారు? ప్రాక్టికల్‌గా చెప్పాలంటే. చాలా లిమిటెడ్. మిగతా సామాజిక వర్గాల వాళ్ళు ఎక్కువగా పెంచుతుంటారు ఆవులు, గేదెలు. వాళ్ళు ఆవులు, గేదెలు పెంచేటటువంటి వాళ్ళు తిన్నప్పుడు, వాళ్ళు తిన్నటువంటి లేపోతే ఇంట్లో ఇప్పుడు మనం కూరలు గానీ, బంగాళాదుంపలు ఇట్లాంటివి కోసిన తర్వాత తొక్కలు ఇవన్నీ గూడా ఆ నీళ్లు కడిగిన నీళ్లు తీసుకెళ్ళి ఆ తొట్టిలో పడేస్తాం. దాన్నే కుడితి అంటాం. నాకు బాగా గుర్తు. నా చిన్నప్పుడు పల్లెటూళ్ళకెళ్ళినప్పుడు పెద్ద పెద్ద తొట్లుండేయనమాట. ఎవరెవరో తీసుకొచ్చి అందులో పోస్తుండేవాళ్ళు. ఏందా మురికి నీళ్లు పోస్తున్నారంటే అక్కడ గేదెలు ఆ పక్కన ఉంటాయనమాట. ఆ గేదెలు